హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సముద్రం మట్టం పెరిగే కొద్ది సముద్రం తీరం కోతకు గురవుతుంది. ఎంత కోతకు గురవుతుందంటే మీరు చూస్తున్నారు కదా. నేను చూసేటప్పటికి చిన్నప్పటికీ సముద్రానికి ఈ ఇసుక దెబ్బలకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఈ సముద్ర మట్టం పెరిగిన కొద్ది రోజుకి ఈ వాటర్ అనేది ఈ దెబ్బలను తాకడం వల్ల ఈ తీరం అనేది కోతకు గురవుతుంది. రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడి గురవుతుంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడే కోతకు గురవుతూనే ఉంది. గత 3 దశాబ్దాలలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 1011.7 కిలోమీటర్లు, సుదూర తీరంలో 29.72% మేరకు కోతకు గురైంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో తీర ప్రాంతం కోతపై నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ 1991 నుంచి 2020 వరకు చేసిన అధ్యయనం వివరాలను కేంద్ర పార్లమెంట్లో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏప్రిల్లో 1101.7 కిలోమీటర్ తీరంలో 29.72% కోతకు గురైంది. అత్యధికంగా 98.65 కిలోమీటర్లు 9.75%, మధ్యస్థంగా 64.75 కిలోమీటర్లు 6.4%, తక్కువగా 137.29 కిలోమీటర్లు 13.57% తీరం కోతకు గురైంది. కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మధ్యస్థంగా తీరం తీవ్రమైన ఒత్తిడి గురవుతుంది. దాదాపు 42% తీరంలో ఇసుక మేటలు వేశాయి. కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులకు దిగువ భాగంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. పోర్టు నిర్మాణంలో భాగంగా 8.79 కిలోమీటర్ల మేర తీరంలో రక్షణ గోడలు నిర్మించాలని చూశారు కదా. ఈ తీరం అనేది సముద్ర మట్టం పెరిగే కొలది ఈ తీరం అనేది ఎంత కోతకు గురైంది. ఇప్పుడు మీకు చెప్పినంత అక్షరాల సత్యం. అంటే కొన్ని రోజుల తర్వాత తీరం అనేది కంపల్సరీ ఈ సముద్ర మట్టానికి తాకిడికి గురవుతూనే ఉంటుంది. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.